dear students, ఈరోజు వీకెండ్ రివ్యూ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వేరియస్ డైనమిక్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ విత్ రిఫరెన్స్ టు ద వేరియస్ లాస్ట్ 1 వీక్లో జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ ఈ వెల్లూరుకి చెందినటువంటి వైద్యుల బృందం దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ఏ జీనోమ్ థెరపీ ఫర్ హిమోఫిలియా. Hemophilia అనేది bleeding disorder. Okay, so due to the deficiency of factor 8 and factor 9. Okay, so there are total hemophilia. Hemophilia is also popularly called as royaltyism. స్కాట్లాండ్ లో రాయల్ ఫ్యామిలీస్ కి ఎక్కువగా ఈ జన్యు సంక్రమిత వ్యాధి సంక్రమిస్తుంది. ఫస్ట్ రికగ్నైజ్ చేశారు కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రాయల్ డిసీజ్. సో ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద హిమోఫిలియా ఇస్ జనరల్గా ఏదైనా ఒక బ్లీడింగ్ జరిగినప్పుడు 13 ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లాటింగ్. మొత్తం ఏదైనా రక్తస్రావం జరిగినప్పుడు ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్లీడింగ్ 13 ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లీడింగ్. ఆ 13 కారకాలు అదవుతున్నాను. ఆ 13 కారకాల్లో ఫ్యాక్టర్ 8 లోపించడం వలన సంభవించే వ్యాధిని హిమోఫిలియా టైప్ ఏ అంటారు. ఫ్యాక్టర్ 9 లోపించడం వల్ల సంభవించేటువంటి వ్యాధిని హిమోఫిలియా టైప్ 2 అంటారు. ఓకే, హిమోఫిలియా ఏ, హిమోఫిలియా బి. అయితే ఈ హిమోఫిలియా వ్యాధిగ్రస్తుల్లో ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్ అవటం ఆగిపోతుంది. సో ద ప్రాసెస్ ఆఫ్ క్లాటింగ్ విల్ స్టాప్స్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే యాజ్ ద బ్లడ్ ట్రైంగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద బాడీ, సో ఫ్రమ్ ద బ్లడ్ వెజల్స్ రక్తనాళాల నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ హిమోఫిలియా ఈ 13 ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి వీ కెన్ సీ ద బ్లాకేజ్ ఆఫ్ ద బ్లడ్. ఓకే, ఈ రక్తనాళాల నుంచి బయటకు వచ్చేటువంటి రక్తాన్ని ఆపేస్తాయి. ఎన్ని 13 ఫ్యాక్టర్స్, వాటిలో కాల్షియం ఒకటి, ఫైబ్రినోజన్ ఒకటి, ప్రోథ్రాంబిన్ ఒకటి, విటమిన్ కే, అట్లా మొత్తం టోటల్ 13 ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్. సో ఈ ఫ్యాక్టర్ 8 అండ్ ఫ్యాక్టర్ 9 లోపించడం వల్ల హిమోఫిలియా టైప్ ఏ మరియు టైప్ బి సంభవిస్తాయి. అయితే ఈ హిమోఫిలియాలో జెనెటికల్ డిజార్డర్ ఇప్పటి వరకు ఉన్నటువంటి హిమోఫిలియా జీనోమ్ థెరపీని వీళ్ళు కొత్తగా ఏం కనుక్కోలేదు. ఆల్రెడీ ఉన్నటువంటి అడినో వైరస్ ఆధారిత చికిత్స. సో జెనెటిక్ థెరపీలో లేదా జీనోమ్ థెరపీలో ఓకే, సో జీనోమ్ థెరపీలో వీళ్ళు దే హావ్ ఐడెంటిఫైడ్ ద మెకానిజం కాల్డ్ యాజ్ వాట్. ఈ గతంలో ఉపయోగించేటువంటి అడినో వైరస్, గతంలో ఏ వైరస్ను ఉపయోగించేవాడు? అడినో వైరస్ను ఉపయోగించి హిమోఫిలియాకి అడినో వైరస్ని వాహకంగా వెక్టార్. సో జెనెటిక్ ఇంజనీరింగ్ ఆర్ జీనోమ్ టెక్నాలజీలో వీ నీడ్ ద వెక్టార్. ఆ వెక్టార్ని వినియోగించడం వల్ల వీ కెన్ ఎక్స్పెక్ట్ ద ప్రాపర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. వాంఛిత లక్షణాలని నిర్దిష్టమైన ప్రదేశానికి తీసుకెళ్లాలంటే ఒక వాహకం ఉండాలి. వాహకంగా ఎవరిని ఉపయోగిస్తారు? అడినో వైరస్. అడినో వైరస్ ఇస్ ద వెరీ బెస్ట్ వైరస్. పర్టికులర్లీ మనం తీసుకున్నటువంటి కోవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లో కూడా అడినో వైరస్నే వాహకంగా వినియోగించారు. అయితే ఇట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ వైరస్. అడినో వైరస్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీ వైరస్. కానీ హిమోఫిలియాలో మాత్రం సరైనటువంటి ఫలితాలను సాధించలేదు. రీజన్ ఏంటంటే ఈ అడినో వైరస్ అది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాట్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్? యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే జనరల్గా వ్యాధి సంబంధిత వ్యాక్సిన్లకి అయితే అడినో వైరస్ సరిపోతుంది, కానీ ఇది వ్యాధి వ్యాక్సిన్ కాదు కదా, జీనోమ్ థెరపీలో అడినో వైరస్ ఈజ్ నాట్ గివింగ్ ప్రాపర్ రిజల్ట్స్. అందుకని అడినో వైరస్ స్థానంలో ఏ వైరస్ ఉపయోగించరు? నౌ దే ఆర్ యూజింగ్ ఏ వైరస్ కాల్డ్ as లెంటివైరస్. లెంటివైరస్ ను ఉపయోగించి జీనోమ్ థెరపీ ద్వారా వాంఛిత లక్షణాలు లెంటివైరస్ ను వాహకంగా వినియోగించారు. ట్రై టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ జనరల్ గా చూడండి. ఓకే, జీన్ విల్ ప్రొడ్యూసెస్ సర్టెన్ ప్రోటీన్స్. అండ్ ఈ ప్రోటీన్స్ అవి దే మే బి యాంటీబాడీస్ అయి ఉండొచ్చు, దే మే బి ఎంజైమ్స్ ఆర్ దే మే బి సర్టెన్ ప్రోటీనేషియస్ కాంపౌండ్స్ అయి ఉండొచ్చు, హార్మోన్స్ అయి ఉండొచ్చు. సో ఎప్పుడైతే యాంటీజెన్ ఓకే దిస్ జీన్ ని డైరెక్ట్ హ్యూమన్ బాడీలో కానీ ఎక్కడైనా టార్గెటెడ్ ఆర్గానిజంలో పెట్టలేదు కాబట్టి జెనెటిక్ ఇంజనీరింగ్ లో కంపల్సరీగా ఒక వెక్టార్ ఉండాల్సిందే. వాట్ ఈస్ బేస్డ్ ఆన్ ద వెక్టార్. ఓకే, సో జనరల్ గా వెక్టార్ యొక్క క్యారెక్టర్స్ వైరస్ ని జీన్ ని తీసుకెళ్లేటువంటి లక్షణాలు దాదాపుగా ఒకటే ఉండాలి. సో వీళ్ళు చేసినటువంటి అద్భుత ఆవిష్కరణ ఏంటంటే ఈ హీమోఫిలియా చికిత్సలో అడినో వైరస్ స్థానంలో లెంటి వైరస్ ను ఉపయోగించడం అనేది వీళ్ళు సాధించినటువంటి ప్రగతిగా చెప్పవచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్
న్యూట్రినో ఇన్ఫ్లక్స్ వీకెండ్ రివ్యూలో సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ నథింగ్ బట్ నిన్న హిందూ పేపర్లో వచ్చినటువంటి వన్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ నథింగ్ బట్ న్యూట్రినో ఇన్ఫ్లక్స్. ఓకే, ఈ న్యూట్రినో ఇన్ఫ్లక్స్ అనేది, సో న్యూట్రినోస్ అనేది మీకు చాలా కంటిన్యూస్ మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో న్యూట్రినో ఇన్ఫ్లక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే ఏం జరిగింది న్యూట్రినోస్ ని గుర్తించడం ద్వారా? నిన్న వీడియోలో కూడా వి డిస్కస్ అబౌట్ న్యూట్రినోస్, టకాకి కెజిటా, మెకార్థర్ డొనాల్డ్ అండ్ న్యూట్రల్లీ చార్జ్. సో వీళ్ళు న్యూట్రినోస్ ని, ఓకే, కాస్మలాజికల్ గా విడుదలయ్యేటువంటి న్యూట్రినోస్ ని వీళ్ళు అధ్యయనం చేసే ప్రాసెస్ లో ఆ న్యూట్రినోల యొక్క కాన్సెప్ట్ ని బట్టి ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ డార్క్ మ్యాటర్ యొక్క సంభావ్యత లేదా డార్క్ మ్యాటర్ రైట్ ఆర్ రాంగ్ అనే దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో న్యూట్రినో ఇన్ఫ్లక్స్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ యూ షుడ్ అండర్స్టాండ్ ఆర్ అబ్జర్వ్, పర్టికులర్లీ విత్ రిఫరెన్స్ టు ద సెగ్మెంట్ కాల్డ్ as వాట్, ఈ డార్క్ మ్యాటర్ కి సంబంధించింది. సో న్యూట్రినోల వల్ల ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్ సంభవిస్తున్నట్టు కనపడుతుంది, దానికి డార్క్ మ్యాటర్ లేదు అనేది ఒక వాదనగా మనం చూడొచ్చు. అండ్ టుడే హిందూ పేపర్లో వచ్చినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈస్ విత్ రిఫరెన్స్ టు ద సెగ్మెంట్ కాల్డ్ యాజ్ ఈ MIT-7. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక బ్లాక్ హోల్ యొక్క బ్లాక్ హోల్ ని ఫోటోగ్రాఫ్ తీసినటువంటి టెలిస్కోప్ ఈజ్ నథింగ్ బట్ EHT. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టెలిస్కోప్ దట్ హస్ క్యాప్చర్డ్ ద బ్లాక్ హోల్ ఈజ్ నథింగ్ బట్ EHT. What is this name of the telescope is nothing but Event Horizon Telescope. Now, what is the name of the telescope? EHT. Event Horizon Telescope is one of the important telescope that plays a very important role. Okay, ఈ టెలిస్కోప్ చాలా ప్రభావవంతమైన టెలిస్కోప్ అంట. సో ఈ టెలిస్కోప్ MIT-7 అనే ఒక బ్లాక్ హోల్ యొక్క చిత్రాన్ని చిత్రీకరించింది ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, మెసియర్ 87 అనేటువంటి M87 అనేటువంటి ఒక బ్లాక్ హోల్ యొక్క ఫోటోగ్రాఫ్ ని చిత్రీకరించింది. జనరల్ గా బ్లాక్ హోల్ యొక్క ఫోటోని తీయడం చాలా కష్టం, కానీ బ్లాక్ హోల్ చుట్టూ ఉన్నటువంటి ఈవెంట్ హొరైజన్ అనే ప్రాంతాన్ని చిత్రీకరించింది. ఇట్ హస్ క్యాప్చర్డ్ ద రీజియన్ కాల్డ్ as ఈవెంట్ హొరైజన్ రీజియన్. ఆ ఈవెంట్ హొరైజన్ అనే ప్రాంతాన్ని చిత్రీకరించినటువంటి ఈ టెలిస్కోప్ ఇట్ హస్ ఐడెంటిఫైడ్ ఎ న్యూ అబ్జర్వేషన్ కాల్డ్ as లైట్ ఎకోన్. ఓకే, కాంతి యొక్క ప్రతిధ్వనిని గుర్తించడం ఈ ఈవెంట్ హొరైజన్ రీజియన్ లో ఉంటుందేమో అనుకున్నాను. సో వాట్ ఈస్ ఈవెంట్ హొరైజన్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ హోల్ ఎలా ఉందనుకున్నాం, బ్లాక్ హోల్ ఏ కలర్ లో ఉంటుంది? బ్లాక్ కలర్ లోనే ఉంటుంది. సో ఈ బ్లాక్ హోల్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? ఈవెంట్ హొరైజన్ ప్రాంతం అంటారు. సో బ్లాక్ హోల్ ఫోటో తీయకుండా ఈవెంట్ హొరైజన్ ప్రాంతాన్ని ఐడెంటిఫై చేయడం ద్వారా దే హావ్ టేకెన్ ద ఇమేజ్ ఆఫ్ M87. జనరల్ గా బ్లాక్ హోల్ ఫోటో తీయడం చాలా ఇంపాసిబుల్ బికాస్ అది కాంతిని శోషించుకుంటుంది. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్. సో ఇది టెక్నాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. ఎకాలజీ ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి ఏరియాలో 3 టాపిక్స్ మాత్రం తప్పనిసరిగా చూసుకోండి. నెంబర్ 1, పంచామృత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పంచామృత్. నెంబర్ 2, మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, మిషన్ లైఫ్. నెంబర్ 3, ఇది చాలా ఇంపార్టెంట్, एक पेड़ माँ के नाम से, एक पेड़ माँ के नाम से. ప్రతి ఒక్కళ్ళు తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలనేటువంటి ఉద్దేశంతో ఈ 3 కొంచెం తరువుగా చదువుకోండి. అది యూనిట్ 2 కావచ్చు, యూనిట్ 4 కావచ్చు, యూనిట్ 5లో మీకు చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి టాపిక్స్. సో ఇది మిక్స్ వీకెండ్ రివ్యూ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్. టేక్ కేర్.